మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన పిఆర్ అకాడమీ ద్వారా మీకు ఇంతకుముందే మనం వీడియోలో ఏం చెప్పడం జరిగిందంటే మనకు వచ్చే ప్రతి బిట్టి కూడా ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఈ పిఆర్ అకాడమీ యొక్క ప్రయత్నం ఏంటంటే విద్యార్థులందరూ కూడా ఎటువంటి అపోహల్లో కాకుండా మనకి ఎన్సీఆర్టీ సిలబస్ని బాగా ప్రిపేర్ అవ్వడం ద్వారా అందులో ఉన్న బిట్స్ని చేయడం ద్వారా ఉద్యోగం వస్తుందని చెప్పేసి మా ప్రయత్నం అంతా కూడా. అందులో భాగంగానే మీకు పీవైక్యూ క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సిలబస్ని పూర్తిగా ఎక్స్పెరిమెంట్ మోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎన్సీఆర్టీ సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ చూపించి ఆ బిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు చూపిస్తున్నాం. మ్యాక్సిమం వచ్చే ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో దాన్నే కొంచెం అప్లికేషన్ అనేది అడగడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం అవి ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోగానే నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ పెరగడం వల్ల ఏమైందంటే ఆ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరిగిన తర్వాత అదే మోడల్లో ప్రాబ్లమ్స్ అనేవి నెంబర్స్ మార్చడం జరుగుతుంది అన్నమాట. అందుకు దానికోసం ఏం చేస్తామంటే ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అన్నీ కూడా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు స్పెషల్గా క్లాసులు చేయడం అనేది జరిగింది. సో అవి కూడా మీరు ఒకసారి వాచ్ చేస్తే ఆ మోడల్స్ ఒకసారి మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో చెక్ చేసుకోండి. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కూడా కోయిన్సైడ్ అవుతాయి. ఏదో 1 or 2 మోడల్స్ తప్ప 95% మీకు కోయిన్సైడ్ అనేది అవుతుంది. సో ఈరోజు మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లైట్ అనే కాన్సెప్ట్స్లో ఆ ఎన్సీఆర్టీ సిలబస్లో ఉన్న బిట్స్ ఏంటి, మనకి ఈ పీవైక్యూలో అడుగుతున్న బిట్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో అవి ఆ ప్రాబ్లమేటిక్ అనేది ఒకసారి చూడండి. మా యొక్క ఉద్దేశము ప్రయత్నం ఒకటే, మీకు మంచి ఉద్యోగం రావాలి, మీరు హ్యాపీగా ఉండాలన్నదే మా పిఆర్ అకాడమీ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ కారణంతోనే మేము ఎక్కడెక్కడో కాకుండా మీకు ఆర్ఆర్బీ అంటే ఆర్ఆర్బీకి తగ్గట్టే మీకు చెప్పడం జరుగుతుంది, ఆల్ కాంపిటేటివ్ అని కాకుండా. సో ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యారు ఎవరైనా సరే పిఆర్ అకాడమీకి సంబంధించిన ఈ కోర్సుని మీరు తీసుకోగలిగి లేకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మీరు సాల్వ్ చేయగలిగితే తప్పనిసరిగా మీకు ఉద్యోగం అయితే వచ్చే అవకాశం 100% అయితే ఉందని నేను చెప్పగలుగుతున్నాను. ఆ ఉద్దేశంతోనే మీకు ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. మీరందరూ మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి, హ్యాపీగా ఉండాలన్నది మా పిఆర్ అకాడమీ యొక్క ఉద్దేశం. ఒక్కసారి మీరు ఈరోజు ప్రాబ్లమ్స్ కూడా చూడండి. మన ఎన్సీఆర్టీ సిలబస్లో ఏ విధంగా వచ్చాయి ఈ మోడల్స్ అనేవి సింపుల్ మోడల్సే ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఒక్కసారి చూడండి. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం చూసుకుంటే ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. సో మనకి ఇవ్వగానే ఒక ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ అడుగు మిర్రర్ ఇచ్చాడా లెన్స్ ఇచ్చాడో చూసుకోండి. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే అది మిర్రర్ అయితే ఏ మిర్రర్ ఇచ్చాడు, లెన్స్ అయితే ఏ లెన్స్ ఇచ్చాడు అనేది మీరు వెంటనే పేపర్ మీద పెన్నుతో కానీ లేకపోతే అవకాశం ఉంటే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి మీకు ఒక రఫ్ పేపర్ ఇస్తారు. ఆ రఫ్ పేపర్ పైన దాని యొక్క డయాగ్రామ్ అనేది మీరు ఏ విధంగా చిన్నది వేసుకోగలిగితే మాత్రం 90% బిట్ మీరు తప్పు లేకుండా సాల్వ్ చేస్తారు. అది సో కాన్కేవ్ మిర్రర్ అంటే కర్వ్డ్ ఇన్వర్స్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఇచ్చాడు. సో ఎప్పుడైనా కాన్కేవ్ మిర్రర్ గీసిన వెంటనే ఫోకల్ లెంత్, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫోకల్ లెంత్ అంటే పోల్కి ఫోకస్కి మధ్య ఉన్న డిస్టెన్స్ అన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే స్మాల్ ఎఫ్ అంటాం. ఈ స్మాల్ ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి 12 సెంటీమీటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 18 సెంటీమీటర్స్. ఓకేనా, అంటే 12 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ ఉంది, దీనికి ఇప్పుడు 18 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టడం అనేది జరిగిందన్నమాట. సో ఇది 12 అయింది అనుకోండి. ఈ పీని సీకి మధ్య డిస్టెన్స్ ఎంత అవుతుందంటే దాన్నే ఆర్ అంటాం మనం. ఆర్ ఎంత అవుతుందంటే 24 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. సో ఆర్ అనేది 24 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఆబ్జెక్టు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉందంటే ఎఫ్కి సీకి మధ్య, అంటే అతను ఇచ్చింది 18 సెంటీమీటర్స్ కాబట్టి ఈ పొజిషన్లో మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఏంటి అంటే ఈ డయాగ్రామ్ బట్టి మీకు ఏం తెలుస్తుందంటే ఒకసారి గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ని ఎఫ్ తర్వాత మీరు ఎక్కడ పెట్టినా సరే అప్పుడు ఈ కాన్కేవ్ మిర్రర్ మనకి ఏం చేస్తుందంటే నిజ ప్రతిమని ఏర్పాటు చేస్తుంది, అంటే రియల్ ఇమేజ్ని ఏర్పాటు చేస్తుంది. అది తెలుసుకోవడం కోసం ఇదనమాట. అంటే వస్తువు అనేది ఎక్కడ ఉంది, ఎఫ్కి పీకి మధ్య ఉందా, ఎఫ్ తర్వాత ఉందా చూసుకోండి. ఎఫ్ తర్వాత ఇంకెక్కడ పెట్టినా సరే, ఎక్కడ పెట్టినా సరే అది నిజ ప్రతిమని ఏర్పాటు చేస్తుంది. అలా కాకుండా ఎఫ్కి పీకి సెంటర్లో కానీ మనకు పెట్టి ఉంటే మాత్రం
తప్పనిసరిగా అది మిథ్యా ప్రతిమని ఏర్పాటు చేస్తుంది. ఏ ప్రతిమని ఏర్పాటు చేస్తామా? మిథ్య అంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. దానికోసం అనమాట ఇది. సో ఇది ఈ సిచ్యువేషన్ బట్టి మనకి ఏం తెలిసిందంటే అది నిజ ప్రతిమని ఏర్పాటు చేస్తుంది. అయితే నిజ ప్రతిమాన్ని ఏర్పాటు చేస్తుంది ఇటు ఇమేజ్ ఫార్ములేట్ డిస్టెన్స్ కూడా అడిగాడు అనమాట. అది అంటే ఎంత దూరంలో ఏర్పాటు చేస్తుంది కూడా అడిగాడు. సో ప్రతిబింబం యొక్క స్వభావం అయితే నిజ ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుందని అడిగాడు అనమాట. సో ఇప్పుడు మనకు ఆ డిస్టెన్స్ కట్టాలంటే మనం కట్టాల్సింది ఏంటంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబం యొక్క దూరం కట్టాలి. సో పుటాకార దర్పణం విషయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఓకేనా. ఎఫ్ అయినా ఆర్ అయినా ఓకేనా వి అయినా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే మైనస్ రుణాత్మకంగా ఉంటాయి. అయితే ఇక్కడ లెక్కలో మనకి మైనస్ అని మాట ఇవ్వలేదు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ వి కడితే సరిపోతుంది అన్నమాట. సో వి కట్టడానికి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా వి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్. ఇది వి కట్టడం ఫార్ములా. సింపుల్ గుర్తుంచుకోండి, ఎందుకంటే ఈ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఒక 30 టైమ్స్ అడగడం జరిగింది. ఇదే మోడల్ అన్నమాట. సో యూ మనకి ఎంత ఇచ్చాడంటే మనకి 18 ఇచ్చాడు. యూ ఎంత ఇచ్చాడు మనకి 18 అంటే 18 సెంటీమీటర్ డిస్టెన్స్ అన్నాడు కదా. సో ఇది యూ అనమాట. ఇది యూ 18 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. సో యూఎఫ్ అంటే ఎఫ్ ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. యూ మైనస్ ఎఫ్ అంటే అర్థం ఏంటి 18 మైనస్ 12. 18 మైనస్ 12 అంటే 6 సెంటీమీటర్స్. 6 1 జా 6 2 జా 218 ఎంత వచ్చిందంటే 36 సెంటీమీటర్స్. ఎంత వచ్చిందమ్మా 36 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుందంటే దీని తర్వాత ఇలా 36 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఏర్పడుతుంది అన్నమాట. అయితే అది రీలా వర్చువల్ చెప్పాం కదా, ఎఫ్ తర్వాత ఎక్కడ పెట్టినా సరే మనకి రీల్ ఇమేజ్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటంటే 36 సెంటీమీటర్స్కి ఏ. ఇది ఆన్సర్. సో ఇదే మోడల్ మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే an object 4 centimeters placed in front 25 centimeters of concave mirror, focal length 15 centimeters. చూసారు కదా, ఇక్కడ మనకి యూ అనేది 25 ఇవ్వడం జరిగింది, ఎఫ్ అనేది 15 ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగిందమ్మా 15 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు, F12 ఇచ్చాడు, యూ అనేవాడు 18 ఇచ్చాడు. అంటే సేమ్ ప్రాబ్లం, అది ఇది ఒకటే. కాకపోతే ఏంటంటే ఇక్కడ యూ వాల్యూ ఏమో 18, F12. ఇక్కడ యూ వాల్యూ ఎంత అంటే 25 సెంటీమీటర్స్, ఎఫ్ అనేది 15 సెంటీమీటర్స్. చెప్పాను కదా, ఆ నెంబర్స్ మాత్రం మారుతున్నాయి తప్ప ప్రాబ్లమ్స్ సేమ్. అయితే ఇక్కడ ఏంటంటే అతను మామూలు వేరే ఫార్ములా అంటే 1/f = 1/u + 1/u ఫార్ములా వాడాడు. ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పనికిరాదు. ఇది టెక్స్ట్ బుక్గా పిల్లలు చేయడానికి సరిపోతుంది, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు టైం చాలా వాల్యుబుల్ కాబట్టి ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. సో వి కట్టడం ఫార్ములా అంటే యూఎఫ్/u - ఎఫ్, యూఎఫ్/u - ఎఫ్. అయితే పుటాకార దర్పణం విషయంలో యూ అన్నా, ఎఫ్ అన్నా, వి అన్నా, ఆర్ అన్నా మీరు ఎప్పుడు మైనస్ తీసుకోవాలి. యూ, ఎఫ్, ఆర్, వి చూసుకోండి. ఈ 4 యూ, ఎఫ్, ఆర్, వి ఈ 4 ఎప్పుడు కూడా మైనస్ తీసుకోవాలి. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అయినా సరే. ఒకవేళ వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయిందనుకోండి, అప్పుడు వి అనేది పాజిటివ్ అవుతుంది. వర్చువల్ ఇమేజ్కి మాత్రమే వి పాజిటివ్ అవుతుంది. అంటే దర్పణాల్లో మిర్రర్స్లో మిథ్యా ప్రతిబింబంగానే ఏర్పడితే అప్పుడు ప్రతిబింబ దూరం దాన్ని ఏమంటారంటే ఇమేజ్ డిస్టెన్స్ పాజిటివ్ అవుతుంది. గుర్తుంచుకోండమ్మా, దర్పణాల్లో మిథ్యా ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం అంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. కటకాల్లో అదే వర్చువల్ ఇమేజ్కి ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్లస్ అయితే అక్కడ నెగిటివ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏదైతే దానికి రివర్స్ అవుతుందో అది గుర్తుంచుకోండి దర్పణాలకు, కటకాలకు అన్నమాట. సో ఇది ఈ ప్రాబ్లం ఈ విధంగా టెక్స్ట్ బుక్ నుంచి మనకు రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఒక వస్తువును కుంభాకార దర్పణం నుంచి 15 సెంటీమీటర్లు అంటే ఒక కాన్వెక్స్ మిర్రర్ నుంచి మనకి 15 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంచారు. అంటే మనకి యూ అనేది 15 సెంటీమీటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ నాభ్యంతరం ఎంత ఇచ్చారంటే 10 సెంటీమీటర్స్ అంటే ఎఫ్ అని 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ దర్పణం ఉన్నారంటే కుంభాకార దర్పణం. చూసుకోండి, కుంభాకార దర్పణం నుంచి అన్నాడన్నమాట. అయితే ఇట్స్ ఇమేజ్ ఫార్ములేటెడ్ డిస్టెన్స్ ఆఫ్, దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని అడిగాడు. మనకేంటంటే కుంభాకార దర్పణం విషయంలో ఆబ్జెక్ట్ మీరు ఎక్కడ పెట్టినా సరే వర్చువల్ ఇమేజ్ మాత్రం ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం మాత్రం ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి.
పుటాకార దప్పనం మాత్రమే నిజ ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పాటు చేయగలదు. అంటే పుటాకార దప్పనం రియల్ వర్చువల్ రెండు ఏర్పాటు చేస్తుంది. కానీ కుంభాకార దప్పనం ఎప్పుడు కూడా చిన్న మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకే దీన్ని రియర్ వ్యూ మిర్రర్గా వాడతారన్నమాట. కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబాన్ని ఖచ్చితంగా ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే పోల్కి ఫోకస్కి మధ్యలో. చూడండి, ఇద్దరి మధ్యలోనే ఇప్పుడు ఏర్పాటు చేస్తుంది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకసారి అడుగుతుంటాడు అన్నమాట. ఖచ్చితంగా ఎక్కడ ఏర్పడుతుంది అంటే పోల్కి ఫోకస్కి మధ్యలో, ఈ రెండింటి మధ్యన ఇప్పుడు కూడా ఏర్పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇచ్చిన ఇదేంటంటే ప్రతిబింబం స్వభావం అడిగాడు. సో ప్రతిబింబం స్వభావం ఏంటంటే పీకి ఎఫ్కి మధ్య ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే ఎలా ఉంటుందంటే చిన్నదిగా ఉంటుంది, అంటే డిమినిష్డ్ అనమాట. నెక్స్ట్ మిర్రర్ లోపల ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే వర్చువల్ ఇమేజ్. ఏ ఇమేజ్ అంటారమ్మా? వర్చువల్ ఇమేజ్ అంటే మిథ్యా ప్రతిబింబం అంటారు. అంటే దీనికి స్వభావం ఏమవుతుందంటే మిథ్యా ప్రతిబింబం వస్తువు కంటే చిన్నది, అంటే వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అది నాభికి ధ్రువానికి మధ్యలో ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది మనకు ఎన్సీఆర్టీలో ఇచ్చారన్నమాట. ఇదే మోడల్ ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఆ వి అంతని కట్టమన్నాడు. సో ఒకటి గుర్తుంచుకోండి, పుటాకార దప్పనం విషయంలో మనం ఇందాక వి కట్టాం. అప్పుడు కట్టినప్పుడు మనం వాడిన ఫార్ములా ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్ అని వాడాం. అది పుటాకార దప్పనానికి. మరి కుంభాకార దప్పనం అంటే వేరు కదా, పుటాకార దప్పనం వేరు, కుంభాకార దప్పనం వేరు. కాబట్టి దీనికి వాడాల్సిన ఫార్ములా మనకి ఏంటంటే దీనికి మీరు వాడాల్సిన ఫార్ములా ఏంటంటే వి కట్టడానికి వి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్. అంటే అక్కడ మైనస్ వాడాము, ఇక్కడ ఏం వాడుతున్నాం? ప్లస్ వాడుతున్నాం. అది చూసుకోండి, యూఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్. అయితే ఇక్కడ యూ ఎంత ఇచ్చాడు మనకి? 15 సెంటీమీటర్స్. ఎఫ్ ఎంత ఇచ్చాడంటే 10 సెంటీమీటర్స్. 15 + 10 ఎంత అంటే 25. సో 5 3 జా 5 5 జా 5 1 జా 5 2 జా అంటే మనకి ఎంత వచ్చిందంటే 6 సెంటీమీటర్స్. ఎంత వచ్చిందమ్మా? 6 సెంటీమీటర్స్. అంటే ఇమేజ్ మనకి ఎక్కడ ఏర్పడుతుందంటే పీకి ఎఫ్కి మధ్యలో పీ నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడుతుంది. ఎన్ని సెంటీమీటర్ దూరంలో ఏర్పడుతుందమ్మా? 6 సెంటీమీటర్ దూరంలో ఏర్పడుతుంది. సో ఎలా ఏర్పడుతుంది? నిటారుగా ఏర్పడుతుంది. ఇలా నిటారుగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మిథ్యా ప్రతిబింబం. ఏ ప్రతిబింబం అంటారమ్మా? మిథ్యా ప్రతిబింబం. కాబట్టి ఇచ్చిన దాంట్లో చూసుకోండి 6 సెంటీమీటర్స్ వర్చువల్, అంటే 6 సెంటీమీటర్ల దూరంలో మిథ్యా ప్రతిబింబం అనేది మనకి ఏర్పడుతుంది అన్నమాట. ఇది కుంభాకార దప్పనం సంబంధించి. అంటే కుంభాకార దప్పనం ముందు వస్తువుని మీరు ఎప్పుడు పెట్టినా సరే అది చూసుకోండి, వివర్ధనం చెందిన మిథ్యా ప్రతిబింబాన్ని నాభికి ధ్రువానికి మధ్య ఏర్పడుతుంది. ఖచ్చితంగా ప్రాబ్లం చేయాలంటే ఇది ఫార్ములా గుర్తుంచుకోండి, యూఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్. యూఎఫ్ బై యూ ప్లస్ ఎఫ్. సో దీని ద్వారా మీరు కట్టచ్చు. సో ఇదే ప్రాబ్లం అలాగే మనకి ఎన్సీఆర్టీ సిలబస్లో అడగడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే 3 మీటర్స్ 5 మీటర్స్ ఇచ్చాడన్నమాట. అంటే ఫోకల్ లెంత్ అనేది మనకి 1.5 సెంటీమీటర్ ఇచ్చాడు, 1.5 మీటర్. 3 మీటర్స్ అనేది రేడియస్ ఇచ్చాడనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ డిస్టెన్స్ ఏమో 5 మీటర్ డిస్టెన్స్లో పెట్టాడు. అండ్ మీటర్స్లో ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆ పీ వెక్యూలు ఏమి అడిగాడు అంటే సెంటీమీటర్స్లో అడిగాడు. అది అయితే ఒకటి గుర్తుంచుకోండి, టెక్స్ట్ బుక్లో ఉండే వాల్యూస్ అవి కొంచెం పెద్ద పెద్దవి ఉంటాయి, ఇక్కడ మనకి ఇచ్చే చిన్నవి ఉంటాయి అన్నమాట. అది అంటే మీకు 1 మినిట్లో చేసే విధంగా మనం పెట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు అదే ఎన్సీఆర్టీ ఇప్పుడు చూసాం కదా, అందులో ఆవర్ధనం కూడా అడగడం జరిగింది. ఏం అడగడం జరిగిందమ్మా? ఆవర్ధనం. సో ఆవర్ధనం అంటే అర్థం ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు -v/u లేదా hi/h0. ఇది ఫార్ములా ఆవర్ధనానికి. v అంటే ఏంటంటే ప్రతిబింబం యొక్క దూరము, u అంటే వస్తువు యొక్క దూరం. అవి రెండు తెలిస్తే మనం కట్టవచ్చు. లేదా hi/h0 అంటే hi అంటే ఇమేజ్ హైట్, అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు. ho అంటే అది ఏంటంటే ఆబ్జెక్ట్ హైట్. ఓకేనా? వస్తువు యొక్క ఎత్తు అన్నమాట. ఓకేనమ్మా. సో ఈ ఫార్ములా ద్వారా కూడా మనం కట్టచ్చు. ఒక్కసారి మీరు గమనిస్తే ఈ ప్రాబ్లంలో ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 40 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్స్. అంటే ఒక వస్తువు కేంద్రీకరణ దప్పనం నుంచి 40 సెంటీమీటర్ దూరంలో ఉంచారు. దప్పనం నాభ్యంతరం 20 సెంటీమీటర్లు. అయితే ఆవర్ధనం ఎంతని అడిగాడు. ఓకేనమ్మా. సో ఆవర్ధనం కట్టాలంటే మనకి అయితే v/u తెలియాలి, లేదా hi/h0 తెలియాలి. ఇక్కడ వస్తువు యొక్క ఎత్తు ఇవ్వలేదు కాబట్టి మనం ఈ ఫార్ములా వాడలేము. ఇప్పుడు వాడగలిగే ఫార్ములా అంటే ఇదే, ఏంటంటే
v/u. ఆల్రెడీ మనకి u అనేది ఇచ్చాడు 40 సెంటీమీటర్లు అని, v కట్టాలి. సో మనం v కట్టాలి అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, u 40 సెంటీమీటర్స్, f 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అప్పుడు మనం v కడితేనే మనం తప్పనిసరిగా ఏం చేయగలం, దానికి ఆవర్తనాన్ని మనం కట్టగలం. సో v ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా uf/u - f. uf/u - f. సో u అంటే 40, f అంటే 20. కిందనే మనకి ఏమొస్తుందంటే 40 - 20. 40 - 20 ఎంత అవుతుంది? 20 అవుతుంది. సో 20 పోతే మనకి ఎంత వచ్చిందంటే 40 సెంటీమీటర్స్. అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే u ఎప్పుడైనా సరే fకి డబుల్ ఉంటే, u ఎప్పుడైనా సరే fకి డబుల్ ఉంటే అప్పుడు v వాల్యూ కూడా అంతే ఉంటుంది, 40 ఉంటుంది. అంటే u వాల్యూ ఎప్పుడైనా fకి డబుల్ ఉంటే uv రెండు సమానంగా ఉంటాయి. అది గుర్తుంచుకోండి. u వాల్యూ ఎప్పుడైనా fకి డబుల్ ఉంటే అప్పుడు u వాల్యూ v వాల్యూ సమానంగా ఉంటాయి. ఎందుకుంటాయి అంటే పుటాకార దప్పనం విషయంలో ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని తీసుకుంటే ఇది 20 సెంటీమీటర్స్ అయితే ఈ టోటల్ ఎంత అవుతుంది? ఇది 40 సెంటీమీటర్స్. అంటే వస్తువుని ఎక్కడ ఉంచినట్టు మనం ఖచ్చితంగా సి దగ్గర ఉంచాం. వస్తువుని ఖచ్చితంగా సి దగ్గర ఉంచాము అంటే ప్రతిబింబం కూడా ఎక్కడ ఏర్పడుతుంది? సి వద్ద ఏర్పడుతుంది. వస్తువుని ఖచ్చితంగా సి దగ్గర ఉంచితే ప్రతిబింబం కూడా ఎక్కడ ఏర్పడుతుంది అంటే సి దగ్గరే మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఇది మనం పుటాకార దప్పనం విషయంలో మనం నేర్చుకున్నది. అందుకే మనకి ఇక్కడ చూసారు కదా, u విలువ v విలువ ఎలా వచ్చాయి, సమానంగా వచ్చాయి అన్నమాట. అయితే మీకు చెప్పాం పుటాకార దప్పనం అంటే కాన్కేవ్ మిర్రర్ విషయంలో u, f, r, v అన్నీ కూడా ఎలా తీసుకోవాలంటే నెగిటివ్. ఈ సైన్ కన్వర్షన్ ఎలా తీసుకోవాలమ్మా? నెగిటివ్ అని తీసుకోవాలి. కాబట్టి u అనేది ఎంత? -40, f అనేది ఎంత? -20, v అనేది ఎంత? -40. అలా మీరు తీసుకోవాలి. ఓకేనా? వచ్చిన లాస్ట్లో మీరు ఆ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూ అన్నమాట. ఓకేనా? ఈ ఫార్ములా బట్టి మనం కడుతున్నాం కాబట్టి. సో గుర్తుంచుకోండి, v = uf/u - f అనమాట. సో ఇప్పుడు మనకి మన కట్టమన్నాడు. ఇక్కడ ఈ ప్రాబ్లం ఏం కట్టమన్నాడు అంటే m మన కట్టమన్నాడు. ఏం కట్టమన్నాడమ్మా? m. సో m అంటే ఏం ఫార్ములా? m ఒక ఫార్ములా ఏంటంటే m = మనకి చూసుకోండి ఒకసారి v/u. ఫార్ములా ఏంటమ్మా? -v/u. -v/u. సో v విలువ ఎంత వచ్చింది? 40. చెప్పాం కదా పుటాకార దప్పనకి ఇప్పుడు మైనస్ వేయాలి. u విలువ 40, అది కూడా ఇప్పుడు వేయాలి -40. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 40 పోతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చిందంటే -1. అంటే ఈ సందర్భంలో పుటాకార దప్పనం యొక్క ఆవర్ధనం ఎంత వచ్చిందంటే -1. అంటే దాని అర్థం ఏంటంటే వస్తువు ప్రతిబింబం రెండూ కూడా సమానమైన ఎత్తులు కలిగి ఉంటాయి. అంటే ఆవర్ధనం అంటే ఏంటి? వస్తువు కంటే ప్రతిబింబం ఎన్ని రెట్లు పెరిగిందని. సో ఇక్కడ ఏంటి? రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా మార్పు అనేది లేదు కాబట్టి మనకు ఆవర్ధనం ఎంత వచ్చింది? 1 వచ్చింది. అయితే 1 ముందు ఏమొచ్చింది? మైనస్. ఆ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆ ఏర్పడిన ప్రతిబింబం అనేది నిజ ప్రతిబింబం. ఏ ప్రతిబింబం ఏర్పడిందమ్మా? నిజ ప్రతిబింబం. ఎందుకంటే నిజ ప్రతిబింబం యొక్క ఆవర్ధన ఎప్పుడు కూడా మైనస్లో ఉంటుంది, మిథ్యా ప్రతిబింబం యొక్క ఆవర్ధన ఎప్పుడు ప్లస్లో ఉంటుంది. అంటే ఉన్నవి రెండు రకాల ప్రతిబింబాలు కాబట్టి ఒకదానికి ప్లస్ ఇచ్చారు, ఒకదానికి మైనస్ ఇచ్చారు. మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది, అంటే ఇప్పుడు పైకే ఉంటుంది. చూసుకోండి దర్పణంలో చూసుకున్నప్పుడు అందుకు రెండు పైకి ఉన్నాయి కాబట్టి ప్లస్. నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా తలక్రిందులుగా ఉంటుంది. అలా తలక్రిందులుగా ఉంటుంది కాబట్టి దాని యొక్క ఆవర్ధనానికి ఏమి ఇచ్చారు? మన సింబల్ మైనస్ ఇచ్చారు. అందుకే మనకి ఇక్కడ ఆవర్ధనం ఎంత వస్తుందంటే -1. అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ దానికి మనం వెళ్దాం. చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఎ రేడియస్ ఆఫ్ కర్వేచర్ 100 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఫోకల్ లెంత్. సో ఇది చాలా సింపుల్ బిట్ అనమాట. కానీ ఈ మోడల్లో ఒక 10 సార్లు అడగడం జరిగిందనమాట. అంటే అక్కడ అంత సిలబస్ చదివేసరికి మీకు ఏమవుతుందంటే ఇంత సింపుల్ బిట్ ఇచ్చినా సరే అది మీరు సరి చేసే అవకాశం అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీరు చదవాల్సింది చాలా ఎక్కువ చదవాలి, వ్యాస్ట్ సిలబస్ అనేది చదవాలి అందుకనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏమన్నాడంటే ఒక కాన్కేవ్ మిర్రర్ ఇచ్చాడు. సో కాన్కేవ్ మిర్రర్ అనేది ఒక పోల్ని కలిగి ఉంటుంది, ఫోకస్ని కలిగి ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిగి ఉంటుంది. ఈ పోల్కి
సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే రేడియస్ అంటాం. ఫోకస్కి పోల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే ఫోకల్ లెంత్. అంటే దీన్ని నాభ్యంతరం అంటాము, దీన్ని వక్రత వ్యాసార్థం అంటాం. ఈ రెండింటికి సంబంధం ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్ అనేది ఎఫ్కి 2 టైమ్స్ ఉంటుంది. అంటే నాభ్యంతరానికి 2 రెట్లు ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న దర్పణాల విషయంలో ఆర్ ఎప్పుడు కూడా నాభ్యంతరానికి 2 రెట్లు ఉంటుందమ్మా, 2 టైమ్స్. అంటే మీకు 2 ఏకం వస్తే ఇటువంటి మోడల్ ఏ ప్రాబ్లం చేస్తారన్నమాట. అంటే అదేమిచ్చాడంటే వక్రతా కేంద్రానికి ధ్రువానికి అంటే మనకి ఆర్ ఇచ్చేసాడు. ఏమిచ్చేసాడు మనకి? ఆర్ అనేది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చేసాడు? 100 సెంటీమీటర్స్. అంటే ఆర్ మనకి 100 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. అతను ఏం కట్టమన్నాడు? నాభ్యంతరం కట్టమన్నాడు. సో ఆర్ మనం ఏం రాయొచ్చు? 2F అని రాయొచ్చు. 2F ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అప్పుడు F ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 50 సెంటీమీటర్స్. అంతే. ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో మనకి ఉన్న బిట్ అనమాట. దాన్ని ఇలా ఇవ్వడానికి జరిగింది. నెక్స్ట్ బిట్కి మనం వెళ్దాం. ఇప్పుడు చూడండి, 2 సెంటీమీటర్లు నాభ్యంతరం కలిగిన కుంభాకార దప్పన యొక్క వక్రత వ్యాసార్థం అన్నాడు. కానీ ఈసారి కుంభాకార దప్పనం అన్నాడు. సో మీకు గుర్తుంచుకోండి, ఏ దర్పణమైనా సరే ఒకటే. ఏంటంటే ఇది ఎఫ్ అనుకుంటే ఇది ఆర్. ఏ దప్పనైనా అంతే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 2F. ఏ దప్పనం వేసినా, కుంభాకార దప్పనమైనా పుట్టాకార దప్పనమైనా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2F. అయితే ఇచ్చిన ప్రాబ్లం మనకి ఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడంటే 2 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆర్ కట్టమన్నాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ 2 × 2 మనకు 4 సెంటీమీటర్స్. చూసారు కదా, ఇంత చిన్న బిట్లు ఇస్తాడు అనుకోవద్దు. ఇస్తాడు చాలామంది. ఇంత చిన్న బిట్ ఇస్తే ఇంకెందులో ఏదో లాజిక్ ఉంది, అందుకే ఇది ఇచ్చాడని చెప్పేసి తప్పు చేసుకొచ్చేస్తున్నారు. ఈ విధంగా తెలిసిన బిట్ అనేది తప్పు అయిపోవడం అనేది ఇటువంటి బిట్ల విషయంలో జరుగుతుంది. చాలా సులువైన బిట్టు, కానీ మనం ఇంకేదో ఉందని ఆలోచనలో తప్పు చేస్తాం. చూసుకోండి, ఇటువంటి బిట్లు కంపల్సరీ అడుగుతాడు. అది ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F 4 సెంటీమీటర్స్. ఓకేనా, ఇక్కడ ఆప్షన్ మనకు తప్పు ఇవ్వడం జరిగింది. సెంటీమీటర్స్ ఇవన్నీ కూడా సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఒక కుంభాకార దప్పనం. ఇది ఒక కుంభాకార దప్పనం. ఓకేనమ్మా, ఇది కుంభాకార దప్పనం. ఈ కుంభాకార దప్పనం ఇది పోల్, ఇది నాభి, ఇది వక్రత కేంద్రం. వక్రత కేంద్రం. అయితే ఒక కుంభాకార దప్పనకి వక్రత వ్యాసార్థం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? వక్రత వ్యాసార్థం అంటే ఆర్ ఇచ్చాడు 15 సెంటీమీటర్స్ అని. అయితే కొత్త కాంత నియమాల ఆధారంగా అంటే మనకి సైన్ కన్వర్షన్స్ అంటాం. అంటే ప్లస్ మైనస్ పెట్టాలని చెప్పని చూసారా? ఎంతవరకు అది అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాడు మనకి. సైన్ కన్వర్షన్స్ అంటే ఎక్కడ ప్లస్ పెట్టాలి, ఎక్కడ మైనస్ పెట్టాలి అనే దాని ఆధారంగా మనం చూసుకుంటే, సైన్ కన్వర్షన్ ఆధారంగా చూసుకుంటే దాన్ని నాభ్యంతరం అంతా అడిగాడు అనమాట. ఓకేనా? సో సైన్ కన్వర్షన్ అంటే ఇంకేం లేదు. దీన్ని ఒక గ్రాఫ్ పేపర్లో ఊహించుకోండి. ఇలా తీసుకుంటే గ్రాఫ్ పేపర్లో దీన్ని పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. కాబట్టి ఈ సెంటర్ నుంచి ఇటువైపు కొలిచే అన్ని డిస్టెన్స్ కూడా మనం ఎలా తీసుకోవాలంటే పాజిటివ్ తీసుకోవాలి. అది ఇటువైపు వచ్చాం అనుకోండి, ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. సో దాని పరంగా చూసుకుంటే ఈ కుంభాకార దప్పనానికి చూడండి ఒకసారి. ఈ కుంభాకార దప్పనం విషయంలో ఎఫ్ వాల్యూ అంటే ఎఫ్ యొక్క డిస్టెన్స్, సి యొక్క డిస్టెన్స్ రెండు కూడా మనకి ఇటువైపే వెళ్తున్నాం మనం. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటాం? ఫోకల్ లెంత్ అంటాం. ఈ డిస్టెన్స్ని ఏమంటాం? ఆర్ అంటాం. అంటే మనం రెండు కూడా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మనం వెళ్తున్నాం కాబట్టి వీటిని మనం ఎలా తీసుకోవచ్చు అంటే ప్లస్ అని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 సెంటీమీటర్స్. మనకి ఇప్పుడు మన ఫోకల్ లెంత్ కావాలి, నాభ్యంతరం కావాలి. సో ఆర్ మనం ఏం రాయొచ్చు? 2F ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 సెంటీమీటర్స్. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ప్లస్ 15 సెంటీమీటర్ బై 2 అవుతుంది అన్నమాట. అంటే మనకి
7.5 సెంటీమీటర్స్. అండ్ ముందు ఏ సింబల్ వచ్చిందమ్మా? ప్లస్. మీకు ఇంతకుముందే చెప్పాం, కుంభాకారం అన్న మాట వస్తే ఆర్ అయినా ఎఫ్ అయినా సరే ప్లస్సే అవుతుంది. ఆర్ అయినా సరే ఎఫ్ అయినా సరే ఏమవుతుందమ్మా? ప్లస్ అవుతుంది. కుంభాకారం అంటే కాన్వెక్స్ అంటే పాజిటివ్, గుర్తుంచుకో. కాన్వెక్స్ అంటే పాజిటివ్, ఓకేనా? సో లేకపోతే ఇలా గుర్తుంచుకోండి, విపి. వి అంటే వెక్స్, పి అంటే పాజిటివ్. వెరీ పవర్ఫుల్ అనుకుంటాం కదా, అలా గుర్తుంచుకోవచ్చు. వి అంటే వెక్స్, పి అంటే ఏంటి? పాజిటివ్. సో ఇక్కడ మనకి ఇందులో ప్లస్ ఏది ఉంటుందో అది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఇదే విషయంలో కాన్కేవ్ అనడానికి మైనస్ రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చూస్తారు కదా, సైన్ కన్వర్షన్ మీద అడుగుతున్నాడు. నెక్స్ట్ డిస్టెన్స్ కట్టమంటున్నాడు, మ్యాగ్నిఫికేషన్ కట్టమంటాడు. ఇవే మోడల్స్ మీరు చూడండి, ఒక 150 వరకు బిట్లు ఆడడం అనేది జరిగిందన్నమాట. కాకపోతే నెంబర్స్ మారుస్తున్నాడు అంతే, ఓకే? కానీ అవన్నీ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ సిలబస్ నుంచే మీకు అడిగిన బిట్లు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.